అందరికీ శనార్థులు జోర్దార్ ముచ్చట్లకు స్వాగతం. ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఏలో మీకు మంచి ముచ్చట పట్టుకొచ్చిన గదేందు చూడుర్రి. ఆనకాలం వచ్చిందంటే చాలుల్లా ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండిపోయి చూడటానికి మస్తు ఉంటది కదా. గట్లనే కొద్దిగా ఆనలు ఎక్కువ పడితే జలపాతాలన్నీ జాలువారుతాయి. ఇక గవి చూడటానికి మస్తు మంది జనం పోతా అంటారు కదా. ఈ మధ్యనైతే జలపాతాలు చూడటానికి మస్తు మంది పోతున్నారు. మన తెలంగాణలో అయితే మస్తు జలపాతాలు ఉన్నాయిలా. ఈ మధ్య పడ్డ ఆనలకు జలపాతాలన్నిటికీ జలకలొచ్చింది. అయితే ఇప్పుడు ఇంకో జలపాతం బయట పడ్డదులా. గదెక్కడన్నా చూడుర్రి. తెలంగాణలో బోగాత జలపాతం అందరికి ఎరికే కదా. గా జలపాతం దగ్గరలా ఇంకో జలపాతం బయట పడ్డదులా. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లా అడవులల్లా ఇంకో సూడ సక్కనైన జలపాతం ఒకటి బయటపడింది. కొండల మీదకెంచి పాలదారలు జారువారుతున్నట్టే ఉంది కదులా చూడటానికి. అబ్బా ఎంత ముద్దుగున్నదో. ఇక గాడికి పోయినోళ్ళు మస్తు సందడి ఎత్తురు పో. సెలవు దినం కాబట్టికి జలపాతాలు చూడటానికి బగ్గ జనం పోయి సందడి ఎత్తన్నారు. ఇక ఈ జలపాతం దగ్గరికి పోవటానికి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఉన్న మహితాపురం ఊరు దగ్గరలున్న పచ్చటి అడవిలా గీ జలపాతాలు కనువింది ఎత్తన్నాయి. మహితాపురం జలపాతం దగ్గర పర్యాటకులు మస్తు సందడి ఎత్తురు. గీ జలపాతం మెల్లగా 120 అడుగుల ఎత్తున్న కొండల మీదకెంచి పాలదార లెక్క కిందికి దూకుతుంది. గా జలపాతం అందాలు చూడటానికి మస్తు జనాలు వస్తున్నారు. ఎటు చూసినా కొండలు గుట్టలు దట్టమైన అడవి పచ్చని చెట్ల నడుమ ఎత్తైన కొండల మీదకెంచి జారవారుతున్న గీ జలపాతాన్ని చూడటానికి దూరంకెంచి కూడా మస్తు జనాలు వస్తున్నారు. సెలవు దినం వచ్చిందంటే చాలు ఈ జలపాతాలన్నీ సందడి సందడి లెక్క మారుతున్నాయి. ఇక మీరు కూడా ఓ పరి పోయి చూసిరారీ.